ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేసుకోండి. ఎలక్షన్లో పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ తరఫున జగన్ గారు లేడీస్ చేశారు, వంగా గీత గారు. వీళ్ళిద్దరికి ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచే అవకాశం ఉందండి. గీత గారికి అక్కడ లోకల్ అయినా సరే అక్కడ ఓటింగ్ శాతం తక్కువ ఉంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు తెలుగుదేశం తరఫున. చాలామంది వంగా గీత ఇక్కడ లోకల్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటా వెళ్తాడు, కానీ ఇక్కడ ఉండే మనిషి కాదు. రేపు ఎలక్షన్ కాగానే హైదరాబాద్ వెళ్తాడు, అందుకని ఏమైనా గెలిపించుకుందాం అని చాలామంది అంటున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అండి. ఏ కాడికైనా సరే పవన్ కళ్యాణ్ గారు ధర్మదాత. పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు కానీ మంచి యాక్టివిటీస్ కానీ సేవా సంస్థలు కానీ చేసింది పవన్ కళ్యాణ్ గారు. కౌలు రైతులు డబ్బులు ఇచ్చారంట, నిజమేనండి? ఇచ్చారండి. మనిషికి 20,000 రూపాయలు చొప్పున కౌలు రైతులకి అతను సొంత డబ్బులు ఇచ్చారు. కానీ ఇంతవరకు వంగ గీత కానీ ఇంతవరకు అక్కడ ఉన్న లోకల్లో ఉన్న గీత కానీ ఇంతవరకు ఆ కౌలు రైతులకి డబ్బులు ఇవ్వలేదు. గారు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలు వేశారు. ముద్రగడ పద్మనాభ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటాను పేరు అని అంటుండు. అతను కాపులు కాదండి, రెడ్లు. అతను కాపులు అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండేవాడు. అతను జగన్మోహన్ రెడ్డికి ఈ కోవట్టుగా పనిచేస్తాడు కాబట్టి ముద్రగడ్డ పద్మనాభం కాపులను వదిలేసిండు. వాళ్ళ కూతురు కూడా అంటుంది, వాళ్ళ కూతురు కూడా మా నాన్నకి పిచ్చెక్కింది, కాపుల నుంచి పిచ్చెక్కింది, మా నాన్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, కాపులు కాదు అతను రెడ్లు అని చెబుతున్నాడు. వాళ్ళ కూతురు ఏమంటుంది, మా నాన్న విపరీతంగా వాడుకుంటున్నారు, కావాలని చేస్తున్నారు, నా సపోర్టు పవన్ కళ్యాణ్కే అంటుంది. అది కరెక్టేనండి. అది అమ్మాయి అన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆడబిడ్డని మనం గౌరవించటం మన సాంప్రదాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడబిడ్డలకి ఎంతో సపోర్ట్గా ఉంటుండో, ఎంతో సేవా సంస్థలు ఇస్తుండో. మొన్న వకీల్ సాబ్ సినిమా తీసి కూడా ఆడబిడ్డల గురించి మంచిగా చెప్పిండు. ఆ సినిమాలో నుంచి ఈ బాగా రోజు విపరీతంగా జనాలు వేశారు, జనాలు వచ్చారు, వాళ్ళందరూ వస్తారా, ఓట్లు వేస్తారంటారా? కంపల్సరీ వేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి 50,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలుస్తాడండి. పక్కా గెలుస్తాడు. అంటే విపరీతంగా వైసీపీ వాళ్ళు కంటైనర్లు పెట్టి డబ్బులు కూడా విపరీతంగా ఓటుకి చాలా ఏమండి వాళ్ళు ఎంతమంది డబ్బులు పంచినా ఈసారి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ గెలుస్తాడండి. చాలా మంది ఏమంటున్నారంటే పిఠాపురంలో జబర్దస్త్ యాక్టర్లు వీళ్ళందరూ సినిమా వాళ్ళు వచ్చి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరూ రేపు ఓట్లు అయిపోతే ఇక్కడ కనపడరు, అందుకని లోకల్లో ఉన్న వంక గీతాన్ని గెలిపించుకుందాం అంటున్నారు. సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా కొనుక్కున్నారు. నేను ఇంకా లోకల్గా పిఠాపురంలోనే ఉంటా, పిఠాపురం ప్రజల సమస్యలకు తెలుసుకుంటా, పిఠాపురానికి ఎమ్మెల్యేగా గెలిచి నేను వాళ్ళకి మెయిన్ ఏం చేయాలనేది అది చేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారు. వంగ గీత ఇంతవరకు లోకల్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాట్లాడుతున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు కాపులు 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 అంటున్నారు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం వాగ్దానం ఇచ్చిండు, ఏం చేసిండు? ఏమి లేదు. లేదండి, కాపు నేస్తుల కింద ఏం లేదు. లేదండి, అదంతా ఫేక్. వాడు సొంతంగా దోచుకోవడమే తప్ప తీర్చేది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి. పిఠాపురంలో ఎంతమంది వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గెలుపుని ఆపలేరంటారా? పవన్ కళ్యాణ్ గెలుపుని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గెలుపు ఆపటానికి ఎవడూ సాధ్యం కాదు.